ఎవరి దగ్గర రావద్దు, కాయలు తీయద్దు, అన్ని నావే. ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఏమిటిది? కాయ రాలేదు, ఆకన్నా రాలేదు. దండకి దీన్ని 40 కాసులు కొన్నాను, బుద్ధి లేదు. ఏరా పంచకళ్యాణి, ఒళ్ళు బలిసిపోయిందా? పళ్ళి తీస్తున్నావు? ఈ వ్యధ వేషాలు నా దగ్గర మానే. పోదకే ఓరా అప్ప. ఇది కాయా రాయా? కాయా నసామిరంగ కాయా. ఎవరవా నువ్వు? ఈ చెట్టడవులో నీకేం పని? అవును, నా గురి చూసి నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు? ఆ గుండు నీ మీదే పడుంటే నువ్వు ఇలా నవ్వేవాడివే కాదు. ఎలా తగులుతుందండి? మీ గురి నేను చూశానుగా. చూసావా? అయ్యయ్యో, నేను గురి పెట్టి కాల్చడం ఇంకెవ్వరో చూడరేమో అనుకున్నాను. చూసావా? ఇదిగో ఈ పండు ఉంచుకో, నా పక్కనే నుంచో. ఆహా, గురిలోనే కాదు, గుణంలో కూడా ఓబయ్య ఓబయ్య. నా పేరు నువ్వెప్పుడు తెలుసుకున్నావు బాబాయ్? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ పేరు ఓబయ్య అని. ఏంటది మర్యాద లేకుండా? పొరపాటు అయిపోయింది, క్షమించండి. నీ పేరు? రంగా. మంచి పేరు. అవును, ఈ చుట్టుపక్కల సేతుపతి అని ఒకడు ఉండాలి, అతను తెలుసా నీకు? అతనితో నీకేం పని? నేను వాడిని చంపాలి. ఎందుకు? ఎందుకా? రంగా, సేతుపతి అమ్మను నాన్నను కొంచెమైనా దయదాక్షిణ్యం లేకుండా చంపి పారేశాడు. అందుకే ఈ తుపాకీ చేత పట్టుకుని తిరుగుతున్నాను. బాబాయ్, ఆ సేతుపతిని చంపటం నీ వల్ల కాదు. ఊరుకోరంగా, అమ్మను నన్ను లేకుండా చేశాడు. వాణ్ణి నేను వదిలిపెట్టను, కుక్కను కలిసినట్టు కాల్చి పారేస్తాను. అదంత సులభం కాదు. వాడు దుర్మార్గుడు, హంతకుడు, మోసగాడు. అటువంటి వాడిని చంపాలంటే మోసానికి మోసం నేర్చుకోవాలి, మోసగాళ్ళకు మోసగాడివి కావాలి. ఏమైనా నేర్చుకుంటాను, వాడు చావాలంతే. దుర్మార్గులకు ఎప్పుడూ అంతం తప్పదు. బాబాయ్, నీకు జరిగిన లాంటి అన్యాయమే నాకు జరిగింది. ఇప్పుడు ఆ పని మీదనే పెడుతున్నాను. త్వరలోనే కలుద్దాం. వస్తాను. ఆకలి మంట కాదు రంగా నాది, పగతో గుండెలు మండుతున్నాయి. మోసమేగా నేర్చుకోవాలి, నేర్చుకుంటాను. రే సేతుపతి, వస్తున్నాను రా నిన్ను. ముక్కలే రావట్లేదు. వేశానుగా 3 ముక్కలు. మంచి ముక్కలు రావట్లేదయా. వెళ్ళు పో. అసలు ఈ రోజే నాకు బాగాలేదు. లాగించు. నా దగ్గర డబ్బు లేదు. ఇదిగో ఈ పథకం కాస్తున్నాను. ఒకే కట్టలో 6 ఆసులు ఎలా వచ్చాయి? అదే నేను అడిగేది. రే, రంగాట ఒక్కటే తెలుసురా మీకు? నాకు రంగయ్యే తెలుసు. నువ్వు గెలిచానని నువ్వు చెప్తున్నావు, నేను గెలిచానని నేను చెప్తున్నాను. ఇద్దరి దగ్గర ఆశలున్నాయి. ఒకటి చేద్దాం, సగం సగం పంచుకుందాం. అదే న్యాయం, మర్యాద. మర్యాద ఏమిటాయ్? మోసం చేసి గెలిచాక మోసం చెయ్యాలి, లేదంటే బ్రతకడం చాలా కష్టంరా. కావాలంటే నువ్వు రంగయ్య గారిని అడుగు పో. ఈ డబ్బు, ఈ పథకం అన్నీ ఇప్పుడు నావి. చైతి, ఎవరు నా దగ్గరకు వస్తే కాలుస్తానంతే, తెలుసా? ఒకటో రకం తుపాకులు 50 కావాలి. 5000 గుళ్ళు కూడా. అబ్బాయి, 5000 గుళ్ళు, ఒకటో రకం తుపాకులు, అందులో 50 ఉన్నాయి. ఆ పెట్లో తీసి
పిల్లోడు పిల్ల అది పిల్ల కాదు పులి. దాంతో తుపాకీ కాల్చేవాడు ఈ చుట్టుపక్కల ఎవ్వడూ లేడు. ఎంత కటికి చీకట్లోనే సరే గురి తప్పదు. దాని పేరే తుపాకీ సాకి. వీరు ఈ తుపాకుల్ని మన స్థావరానికి చేర్చు. నేను సింగు మరో పని మీద వెళ్తాను. కళ్ళు తీసుకురా. నీకు కాళ్ళు లేవు, లేచి తీసుకో. సమయంగా అయ్యో వాళ్ళతో పేచి పెట్టుకున్నావేంటి సాకి? వాడు అసలే పచ్చి నెత్తులు తాగే రాక్షసులు. అవును సాకి, వాళ్ళు కూనీలు దొంగతనాలే వాళ్ళ వృత్తి. అలాంటి వాళ్ళ పని పట్టడమే నా వృత్తి. అది సరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా ఇంకెవరన్నా ఉన్నారా? అబ్బో, వాళ్ళది చాలా పెద్ద గుంపు. చూసావుగా, ఇప్పుడే 50 తుపాకులు పెట్టుకెళ్ళారు. అందులో ఒకడు అంటుంటాడే, వాడు ఒట్టి దొంగ వెధవ. ఆడపిల్లను చూశాడా అంతే. గుడ్డ కూప. మన సింగుగాడు భలే తనులు తింటున్నాడు రా. అది పిల్ల కాదురా, పులి. వచ్చినట్టుంది, వెళ్ళి కూర్చోండి. పోరా రేయ్, అమ్మాయిలతో సరసం ఇలాగే ఉంటుందిరా. ఇందులో ఉన్న ఆనందం నీకేం తెలుస్తుందిరా? కోస్తున్నాడు సొరకాయ. వెదవన్నారు వెదవ. అమ్మా! సాకి, ఇన్ని శక్తి సామర్థ్యాలు సామగ్రి ఉన్నదానివి వీళ్ళకి దొరికిపోయావంటే అందులో ఏదో ఉద్దేశం ఉండి తీరా. అదేమిటో తెలుసుకోవాలని నేను ఇక్కడ ఒంటరిగా తీసుకొచ్చాను. నాకు అమ్మ నాన్న ఎవరు, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇలాంటి దుర్మార్గుల వల్లే నేను నా వాళ్ళకి దూరం అయ్యాననుకుంటున్నాను. వీళ్ళు నాశనం అయితే కానీ సామాన్య ప్రజలు సంతోషంగా జీవించలేరు. అందుకే వాళ్ళు నాశనం చేయాలని వచ్చాను. అసలు నువ్వు ఇక్కడికి రావడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఇందాక నీ చాకచక్యం చూశాను. నీలాంటి వాడు ఈ దొంగల గుంపుల్లో చేరడానికి వచ్చాడంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. అవును, నేను ఇక్కడ కొన్ని ముఖ్యమైన పనులు సాధించడానికే వచ్చాను. ఈ జగ్గు సింగు మా నాన్నని బలవంతంగా ఎత్తుకుపోయారు. నా చెల్లెలు లక్ష్మిని. ఏమిటి? చెన్నకేశవే మీ నాన్నగారా? ఆయన ఎవరో సేతుపతేట వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళాడు. ఇదిగో అమ్మాయి, నా దగ్గర నీ ఆటలు సాగవు. ఆడదంటే మొగాడికి లొంగుంటేనే అందం. అబ్బాయి పెద్ద మొగాడు అనుకుంటున్నావు, జాగ్రత్త. ఏం అనుకుంటున్నావు? నిన్ను సగం పొగరనిగింది. ఇంకో 2 రోజుల్లో మన చేతుల్లో పిల్లి అయిపోతుంది. ఒప్పుకున్నాం.
అయితే సరే, వాళ్ళని బంగారాన్ని పట్టుకొస్తాను, ఉండు. ఆగు. ఆ బంగారం దొరికేదాకా నిన్ను విడిచిపెట్టేలేదు. దొరికాక విడిచిపెడతావా? నోర్పుసం కలుతా పేసమంటావా? అరుగో వాళ్ళు. ఆ పిల్లెవరు? రావణాసుడి చెల్లెలు శూర్పణఖ. ముక్కి ఇంకా కోయిల. అయితే అడవులు పట్టుకు తిరుగుతున్నారెందుకు? బంగారం, బంగారు లేడి కోసం సీతమ్మ గారు తెమ్మంటేను. ఇది ధర్మారాయుడు ఇచ్చాడా నీకు? లేదు, ప్యాకాట్లో గెలిచాను. ఆ. ఓ, నిధి కోసం వచ్చావా? ఇది సగం పటం, మిగతా సగం ఆ పటంలో ఉండుంటుంది. తోకలు, మనం వెంటనే బయలుదేరాలి. వీళ్ళిద్దరిని కాళ్ళు చేతులు కట్టి పడేయండి. కింద పడేకరా గుండు. ఇదంతా నీ వల్లే వచ్చింది. మొగాన్ని తంతున్నావేంటి? ఆడదానివేనా నువ్వు? ఎంత గుండె ధైర్యం? మరి ఏమనుకుంటున్నావ్? ఏయ్, ఆ. సంతానం తెలిసి కూడా మళ్ళీ వచ్చి నిలబడ్డావే? మొదటిసారి రోషం వచ్చింది, రెండోసారి అలవాటైపోయింది, మూడోసారి బాగుందని. తన్నేది నువ్వే కదా, తన్ను తన్ను. ఎవరున్నారు ఇక్కడ? అయ్యా. ఓహో. నువ్వు తంతుంటే మళ్ళీ దన్ను అన్నది ఎందుకో కాదు, ఇందుకే. ఏమే, ఎంత గుండె ధైర్యమే! మగవాణ్ణి నన్ను పట్టుకుని గాడిదలాగా తంతావా? ఆ? తంతే తంతే. కట్, కట్. ఏమిటి ఆలోచిస్తున్నారు? మనకున్నదల్లా ఒక్కటే ఆలోచన, కుందేలు వంటింటికి ఎప్పుడు వస్తుందా అని. అయ్యో మావా, అయ్యో అయ్యో మావా, చెప్పా పెట్టకుండా పోయావా మావా? అయ్యో ఇంకా మాకు దిక్కేవారు మావా? అయ్యో నాయో మాకు తిండి ఎవరు పెడతారు మావా? అయ్యో. ఎవరు మీరు? ఏమిటి సోకాలు? చోకాలు కాక ఇంకేముందయ్యో? మాయని ఏ ముద్రష్ట పొడ పొట్ల పెట్టుకున్నాడయ్యో. వాడికి కాష్టం కాదయ్యో. ఎవరా అయ్యా? మా మామ రామలింగం బాబు. బాబు, ఇక్కడ సేతుపతి గారు ఉండేది ఎక్కడ? నేనే సేతుపతి. నేను ఎక్కడున్నాను ఎవరు చెప్పారు? ఏమిటి నాతో పని? చచ్చిపోతా మా మామ చెప్పాడు బాబు. బాబు, తమకు రహస్యం కూడా చెప్పమన్నాడు. ఏమిటది? తమ దగ్గర ఏదో పటం ఉందని, అది నిజమైంది కాదని, అసలు పటం ఆ రంగాగాడు పట్టుకెళ్ళాడని చెప్పాడయ్యా. నీ పేరు? గోవింద్ అంటారయ్యా. బాలేరా రంగా. వాడు ఇక్కడెక్కడున్నాడు బాబు? ఎప్పుడో పటం పట్టుకుని పారిపోయాడుగా. నా పేరు గోవింద్. అలాగా? ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి.